గృహస్థు ధర్మం సన్యాసం. ఒక రాజు తన వద్దకు వచ్చే గృహస్థులను సన్యాసులను గృహస్థు ధర్మం గొప్పదా సన్యాసం గొప్పదా అని అడిగేవాడు. ఎవరినూ తేల్చి చెప్పలేకపోయారు. ఒకనాడు ఒక సన్యాసి రాగా అప్పటిట్లే ప్రశ్నించాను. ఆ సన్యాసి రెండూ గొప్పవే, ఆచరణ శూన్యులకు రెండూ చెడ్డవే అన్నాడు. రాజు వెంటనే సన్యాసిని రుజువు చేయగలవా అని అడిగాను. సన్యాసి నా వెంట రండి, రుజువు చేస్తాను అన్నాడు. రాజుని బ్రాహ్మణ వేషంలో సన్యాసి తన వెంటకు తీసుకుని వెళ్ళాడు. ఒకానొక పట్టణంలో ఒక రాకుమార్తెకి స్వయంవరోత్సవం జరుగుతుంది. ఆ స్వయంవరంని వారిద్దరూ చూడసాగిరి. వారి వెనకే ఒక సుందరుడు యువ సన్యాసి ఆ ఉత్సవాన్ని చూచుండెను. రాజు కూతురు సభలోని రాజపుత్రులనెల్లా చూచియు వారిని వరించక ఆ యువ సన్యాసిని మెడలో వరమాలు వేసెను. ఆ సన్యాసి ఆ మాలను నేలపై పడవేసి విసవిస వడిలిపోయాను. కన్యాతాతయ్యకు రాజు, అయ్యా, నా కుమార్తెను పెండ్లాడిన వారికి అర్ధరాజ్యమును నా అనంతరమును మిగతా రాజ్యమును ఇస్తునని కేకలు వేసెను. సన్యాసి రాజు మాటలు వినియు సౌందర్యగు రాకుమార్తెను పొందక వడివడిగా వడిలిపోయాను. అయినను రాజు కూతురు మగని వెంట పరుగుడుదొచ్చెను. ఈ చిత్రమును చూచిన ఆ రాజు సన్యాసి వారిని అనుసరించిరి. ఆ యువ సన్యాసి పొదల్లోకి వెళ్ళి మాయమయ్యను. ఒంటరిగా వచ్చుచున్న రాకుమార్తెను రాజు పలకరించి రాత్రి ఎగుడిచే రాజు సన్యాసి ఆ రాకుమార్తె ఒక చెట్టు కింద విశ్రమించిరి. ఆ చెట్టుపైన ఒక పక్షి ఆలుబిడ్డలతో నివసించుచుండెను. అందరి మగపక్షి తన చెట్టు కింద విశ్రమించుచున్నవారు చలితో బాధపడుతున్నారే, వారి నా అతిథులు అని చెప్పి ఒక నిప్పు పుల్లను జాగ్రత్తగా కింద పడినట్లు జారవేసెను. మరికొన్ని పుల్లలు తెచ్చి అందువేసి చలి కాగిరి. అప్పుడు ఆ పక్షి, వీరు నా అతిథులు, వీరికి ఆహారం పెట్టుటకు నా దగ్గర ఏమీ లేదే అని ఆ మంటలో పడి ఆ మాంసమైన తిందులను భావించి మంటలో పడను. తర్వాత ఆ ఆడపక్షి భర్త లేకుండా ఎట్లు అని ఆ మంటల్లో పడను. తర్వాత పిల్లలు తల్లిదండ్రులు లేక ఎట్లు అని వారు కూడా ఆ మంటల్లో పడిరి. అప్పుడు ఆ సన్యాసి, ఓ రాజా, ఆ యువ సన్యాసికి సుందర్యకు భార్యను రాజ్యవైభవమును తనకు లభించినను త్రోసి పారవేసెను. గృహస్థాశ్రమంలో ఉన్న ఆ పక్షి కుటుంబము అతిథి సత్కారములకు తన ప్రాణములనే బలి ఇచ్చింది. స్వధర్మము చక్కగా పాలించేవారు గృహస్థుడైనా సన్యాసి అయినా ముక్తికి అర్హుడే కదా అని రుజువు చేసి తన దారిని తాను వెళ్ళిపోయాను. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారికి కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారికి కూడా ధన్యవాదములు.